ఒక జాతి జీవనంలో 75 ఏళ్ల రాజ్యాంగబద్ధ ప్రస్థానం పూర్తవడం నిస్సందేహంగా చరిత్రాత్మకమైన సంఘటన. కనుకనే నవంబర్ 26, 2024న భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాం. పార్లమెంటు ఉభయ సభలు దైనందిన వ్యవహారాలను పక్కన పెట్టి 2 రోజుల చొప్పున భారత రాజ్యాంగ ప్రస్థానంలో వెలుగు నీడలను ప్రత్యేకంగా చర్చించారు. ఉభయ సభలలోనూ పలువురు సభ్యులు ఉదాత్త ప్రసంగాలు చేశారు. కొంతమంది విమర్శలు, దూషణలతో మాట్లాడారు. రాజ్యాంగ సభలో 1947 ఆగస్టు 14, 15 అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రూ వెలువరించిన భవిష్యత్తుతో భేటీ, నవంబర్ 25, 1949న బాబాసాహెబ్ అంబేద్కర్ వెలువరించిన ప్రజల చేత ప్రభుత్వంను పోలిన స్ఫూర్తిదాయక ప్రసంగాలను ఈ చర్చలో ఎవరూ చేయలేదు. 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, సమాలోచనల వెనుక భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన ప్రేరణ శక్తిగా ఉంది. జాతి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయమై విశాల దృక్పథం, దూరదృష్టితో ప్రతిపాదనలు చేసి వాటిపై భిన్నాభిప్రాయాలు కలవారు అందరూ చర్చలో పాల్గొనేలా ప్రేరేపించి అంతిమంగా ఏకాభిప్రాయ సాధనతో నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగ రూపకల్పనలో కాంగ్రెస్ చరిత్రాత్మక కీలక పాత్ర వహించింది. రాజ్యాంగ సభకు కాంగ్రెస్ ఒక క్రమ విధానాన్ని, క్రమశిక్షణను తీసుకువచ్చింది అని డాక్టర్ అంబేద్కర్ ప్రశంసించారు. మరి ఈనాడు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? లోక్సభలోనూ రాజ్యసభలోనూ ప్రతిపక్షంగా ఉంది. ఎంత మార్పు? ఈ మార్పు బాధాకరమైంది. అయితే వెనక్కు మళ్లించలేనిది ఎంతమాత్రం కాదు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తులైన భారతీయ జనతా పార్టీ, ఇతర మితవాద పక్షాలు భారత రాజ్యాంగంతో కాంగ్రెస్ సంబంధాన్ని పూర్తిగా ఒక ప్రతికూల దృక్పథంతో చూస్తున్నాయి. జూన్ 1975, మార్చి 1977 మధ్య అమలులో ఉన్న అత్యవసర పరిస్థితి, ఆ చీకటి రోజుల్లో దేశ పౌరులకు ప్రాథమిక హక్కులను నిరాకరించిన ఒక దురదృష్టకర చరిత్రకు మాత్రమే ఆ సంబంధాన్ని పరిమితం చేస్తున్నాయి. నిజమే, 139 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో అదొక అసహ్యకరమైన అధ్యాయం. నిస్సందేహంగా నిందార్హమైనది. అయితే ఆ దురదృష్టకర పరిణామాల విషయమై దేశ ప్రజలకు ఇందిరాగాంధీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. అత్యవసర పరిస్థితిని విధించటం ఇంకెన్నడూ జరగబోదని వాగ్దానం చేశారు. ప్రజలు ఆమె క్షమాపణలను అంగీకరించారు. 1980లో అత్యధిక స్థానాలతో కాంగ్రెస్ను గెలిపించి ఆమెకు మళ్లీ అధికారాన్ని అప్పగించారు. అత్యవసర పరిస్థితి విధింపు మినహా రాజ్యాంగంతో కాంగ్రెస్కు మరేమీ సంబంధం లేదా? రాజ్యాంగ నిర్మాణంలోనూ దానిని అమలుపరచడంలోనూ కాంగ్రెస్ పార్టీ మహోదత్త పాత్రను ఎలా విస్మరించగలం? బీజేపీ ఉపేక్షించిన చరిత్ర మర్చిపోతుందా? రాజ్యాంగంతో కాంగ్రెస్ సహవాసం ఒక స్ఫూర్తిదాయక గాథ. అరుదుగా మాత్రమే దానిని గుర్తు చేసుకోవడం, చెప్పడం జరుగుతోంది. రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు అధికరణ 368 ద్వారా సమకూరింది. ఏ దేశ రాజ్యాంగానికైనా తప్పనిసరిగా ఉండే అధికారం అది. ఎందుకంటే ఏ జాతి జీవనము నిల్వ నీరుగా ఉండదు. సుఖదుఖాలతో జాతి ప్రస్థానం సాగుతుంటుంది. ఈ సాగుతున్న యాత్రలో అపాయాలు ఎదురవుతాయి, అవకాశాలు లభిస్తాయి. అధికార వ్యవస్థలో ప్రధాన భాగమైన న్యాయ వ్యవస్థ మారుతున్న పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు, వివరణలు ఇస్తుంది, భాష్యాలు చెబుతుంది. ఈ న్యాయ వివరణలు, భాష్యాలు తుది మాటగా ఉండబోవు. కాలానికి అనుగుణంగా ఉండే రాజ్యాంగమే సజీవమైన సంవిధానం. మారుతున్న జాతి జీవనానికి అనుకూలంగా ఆ మౌలిక శాసనాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ప్రతిస్పందించగలగడం అనేది ఒక సరైన రాజ్యాంగానికి తార్కాణం. మరింత స్పష్టంగా చెప్పాలంటే రాజ్యాంగం సదా సమకాలీనంగా ఉండాలి. మన రాజ్యాంగం అటువంటి విశిష్ట సంవిధానం. పార్లమెంటులో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నేను పాల్గొని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగానికి తీసుకువచ్చిన సవరణల గురించి విపులంగా తప్పక ప్రస్తావించి ఉండేవాణ్ణి. ఎందుకంటే ఆ సవరణలు మన రాజ్యాంగాన్ని మరింతగా శక్తివంతం చేశాయి. రాజ్యాంగ మున్నుడిలోని మహాదత్త ఆదర్శాలు దేశ ప్రజల జీవితాలతో ప్రతిఫలించేందుకు ఆ సవరణలు విశేషంగా దోహదం చేశాయి. ముఖ్యంగా న్యాయం, సమానత్వం ప్రతి ఒక్కరికి సమకూర్చడమే లక్ష్యంగా ఆ సవరణలు జరిగాయి. రాజ్యాంగ చట్టం ప్రథమ సవరణ 1951 స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ముఖ్య శాసనం. సామాజికంగా, విద్యా వ్యాసంగాలలో వెనుకబడిన వర్గాల వారు లేదా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి ఉద్దేశించిన
రిజర్వేషన్లకు ఆ చట్టం రాజ్యాంగ పరిరక్షణను కల్పించింది. ఆ ప్రథమ రాజ్యాంగ సవరణే లేని పక్షంలో అసలు ఎలాంటి రిజర్వేషన్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం సాధ్యమయ్యేది కాదు. ఈ మొదటి సవరణ ద్వారా రాజ్యాంగంలో అధికరణ 31A, అధికరణ 31Bని చేర్చడం జరిగింది. తద్వారా దోపిడీ, అణిచివేతలకు నెలవైన భూస్వామ్య జమీందారీ వ్యవస్థ రద్దుకు మార్గం సుగమమైంది. లక్షలాది రైతు కూలి కుటుంబాలు తమ దైన్య పరిస్థితుల నుంచి విముక్తయ్యారు. భూ సంస్కరణలకు, మిగులు భూముల పంపిణీకి కూడా రాజ్యాంగ మొదటి సవరణ విశేషంగా సహకరించింది. వ్యాపార వాణిజ్యాలు, పరిశ్రమలు, సేవల రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థల వ్యవస్థాపనకు కూడా చట్టపరమైన పునాదులను ఈ మొదటి సవరణ నిర్మించింది. రాజ్యాంగ 42వ సవరణ చట్టం 1976 రాజ్యాంగంలో అనేక మార్పులు చేసింది. అందుకే ఆ మార్పులను, వాటికి కారణమైన కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించడం జరుగుతోంది. అయితే అదే చట్టం ద్వారా రాజ్యాంగంలో జరిగిన 2 మార్పులను భావితరాలు తప్పగా గుర్తించుకుంటాయనే వాస్తవాన్ని చాలా తక్కువ మంది మాత్రమే ప్రస్తావిస్తున్నారు. వాటిలో ఒకటి రాజ్యాంగంలో అధికరణ 39A చేర్పు. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరిగేందుకు ప్రభుత్వమే ఉచిత న్యాయ సహాయంను సమకూర్చాలని ఆ మార్పు నిర్దేశించింది. మరొక మార్పు అధికరణ 48A చేర్పు. ప్రభుత్వమే పర్యావరణాన్ని పరిరక్షించి మెరుగుపరచాలని, అడవులు, వన్యప్రాణులను సంరక్షించాలని ఈ కొత్త అధికరణ నిర్దేశించింది. రాజ్యాంగ చట్టం 1985 రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయాలకు చీడగా పరిణమించిన ఆయారాం గయారాం బెడద అంటే పార్టీ ఫిరాయింపుల సమస్యను తుదముట్టించేందుకు ఈ సవరణ చట్టం ప్రప్రథమంగా ప్రయత్నించింది. శోచనీయమైన విశేషం ఏమిటంటే అది చట్టసభలకు ఎన్నికైన సభ్యుల జిత్తుల మారితనం, వారికి సభాపతుల నుంచి రహస్య ప్రోత్సాహం, ఈ పరిణామాలపై న్యాయస్థానాల అయోమయ తీర్పులు ఇత్యాది వైపరీత్యాలను ఆ చట్ట నిర్మాతలు ఊహించలేకపోయారు. 10వ షెడ్యూల్ను సవరించినప్పుడే ఆ షెడ్యూల్ లక్ష్యం నెరవేరుతుందని నిక్కచ్చిగా చెప్పక తప్పదు. చాలా విస్తృత పర్యవసనాలకు దారితీసి విశేష ప్రభావాన్ని చూపిన సవరణలు రాజ్యాంగ చట్టం 1992. ఇవి స్థానిక స్వపరిపాలనా సంస్థలైన పంచాయతీలు, పురపాలక సంఘాలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా చేయడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టము, ప్రగాఢము చేశాయి. ఈ చట్టాల ఫలితంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన లక్షలాది మందిని రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చాయి. మహిళలు, దళితులు, ఆదివాసీలకు తమ ప్రజాస్వామ్య అధికారాలను వినియోగించే సాధికారతను అవి కల్పించాయి. పాలనాధికారాలను ఇంతగా క్రింది స్థాయి పాలనా సంస్థలకు బదిలీ చేయడం, రాజకీయ అధికారాలు, అవకాశాలను విస్తృతంగా పునః పంపిణీ చేయడం చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదు. పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ దురదృష్టవశాత్తు పాలక, ప్రతిపక్షాల పరస్పర ప్రత్యారోపణలమయంగా జరిగింది. భారత గణతంత్ర రాజ్య 75 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రస్థానంలో ఏకైక పదభ్రష్టత కేంద్రంగా వాదోపవాదాలు సాగాయి. అవేవి ఉదాత్తమైనవి కావు. మరి బీజేపీ సంకల్పించిన ఒకే దేశం ఒకే ఎన్నిక సహా వివిధ మార్పులు ఆ ఏకైక పదభ్రష్టత కంటే మన ప్రజాస్వామ్యానికి, సమాఖ్య పాలనా విధానానికి మరింత ఎక్కువగా హాని చేసేవే కావు. అయినప్పటికీ మన రాజ్యాంగ వెన్ను దృఢమైనదని, ఆ మహోన్నత సంవిధాన ప్రగతిశీల స్ఫూర్తి అంతిమంగా అజేయంగా వెలుగొందుతుందని నేను నిండుగా విశ్వసిస్తున్నాను. పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ పాలక, ప్రతిపక్షాల పరస్పర ప్రత్యారోపణలమయంగా జరిగింది.